BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, లాస్ట్ 4-5 years నుంచి మ్యూచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చిన బజ్ అంతా ఇంత కాదు. ఎంతలా అంటే ప్రతి నెల దాదాపు 23,000 కోట్ల రూపాయల SIP ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ జరుగుతుంది. ఇది జస్ట్ బిగినింగ్ అంటున్నారు. బిగినింగ్ అంటున్నారు. అంటే ఎంతలా అయిపోయిందంటే చిన్న చిన్న విలేజెస్, మండల్ లెవెల్లో కూడా ఇవాళ SIP ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఇక్కడ జరుగుతున్న తప్పేంటంటే చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు SIP చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ SIP చేస్తున్నారు, మా కొలీగ్స్ SIP చేస్తున్నారు అంటూ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. బట్ వాళ్ళకి ఆ SIP ఇన్వెస్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటనేది ఎక్కడా కూడా ఐడెంటిఫై చేయకుండా అదేదో ఒక సేవింగ్ లాగానో దాంట్లో అమౌంట్ పెట్టేస్తున్నారు. కాబట్టి ఏంటి కామన్ గా SIP ఇన్వెస్ట్మెంట్ లో జరుగుతున్న తప్పులేంటి, వాటిని మనం ఏ విధంగా సవరించుకోవాలంటారు? సో ఈ SIP అనేది అంటే ప్రతి అంటే కామన్ పర్సన్ కి కూడా చాలా దగ్గర అయిందండి, రీచ్ అయిపోయింది. సో అంటే ఓన్లీ ఈక్విటీ గురించి తెలిసిన వాళ్ళే మాత్రమే ఎంటర్ అయ్యే ఈ SIP లో అసలు ఈక్విటీ అంటే, స్టాక్ మార్కెట్ అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి చాలా మంది. వాళ్ళు కూడా కొత్త వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఎంటర్ అయిపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఈవెన్ 500,000 నుంచి కూడా మొదలు పెట్టేయచ్చు కదా. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ లాగా ఇది కూడా చేస్తున్నారు. అది ఫస్ట్ అంటే వాళ్ళని ఎక్కువగా ఈ మార్కెట్ వైపు లాగుతుంది ఏంటంటే మినిమం అమౌంట్ తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనే పాయింట్ వాళ్ళకి బాగా ఉందండి. ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ, ఎప్పుడంటే అప్పుడు మనీ కావాలంటే తీసేసుకోవచ్చు కదా అనే ఆ ఒక అనదర్ థింగ్. థర్డ్ వన్ ఏంటంటే టెక్నాలజీ అండి. అప్పట్లో మేము అందరినీ రీచ్ అవ్వలేకపోయే వాళ్ళం. సో వి కుడెంట్ ఏబుల్ టు రీచ్. ఓన్లీ ఎవరైతే సిటీస్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇలా ఈ SIPs, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నిటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అనేది వచ్చేసిందో మీరు ఎక్కడున్నా, మీకు ఒక మొబైల్ ఉంటే చాలు, ఒక స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంటే మీరు ఎక్కడి నుంచైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో దీస్ ఆల్ థింగ్స్ ఏంటంటే ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో కూడా ఈ విధంగా మీరు ఇంకా అందరూ కూడా ఈ వీటి గురించి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల చాలా వరకు వెళ్ళిందండి. బట్ ఏంటంటే ఇందులో చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ మాక్సిమం ఎలాంటి మిస్టేక్స్ ఈ SIP లో మనం ఎక్కువగా చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ SIPs చేసేస్తున్నారండి. మేము కూడా ఒక్కొక్క క్లయింట్స్ ని చూస్తుంటాం కదా, మేడం ఒక NFO వచ్చింది, ఓ 10,000 ఉన్నాయి అందులో పెట్టేస్తున్నాం అంటున్నారు. లేదు అంటే ఒక్కొక్క 1,000 రూపీస్ కి ఓ 10 SIPs, ఒక్కొక్కటి 1,000 రూపీస్, అలాంటి ఒక 10 SIPలు ఉంటున్నాయి. రకరకాల స్కీమ్స్. అవి ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు కూడా పెద్దగా అవగాహన లేదనే చెప్పుకోవచ్చు అండి. ఏదో ఒక యాప్ లోకి వెళ్తున్నారు, ఆ యాప్ ఏం చేస్తుందంటే వాళ్ళని గైడ్ చేస్తుంది, ఈ SIPs బాగుంటాయి, ఈ స్కీమ్స్ బాగుంటాయి అనగానే వాళ్ళ ఓన్ రీసెర్చ్ అనేది ఏమీ లేకుండా ఏదైతే యాప్ అనేది వాళ్ళు చెప్తున్నారో, ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నారో, ఏదైతే ఈ సోషల్ మీడియాలో చూస్తున్నారో వాటిల్లో పెట్టేస్తున్నారండి. వాళ్ళ ఓన్ రీసెర్చ్ అయితే ఏమీ లేదు. అండ్ మల్టిపుల్ SIPs అంటే మామూలుగా మేము చెప్పేది ఏంటంటే ఒక 30,000 ఉంటే 5 SIPs చాలండి. లేదు అంటే మాక్సిమం ఒక 6 to 8 ఇంతేనండి. ఇంతకు మించి ఎక్కువ స్కీమ్స్ కూడా పెట్టుకోకూడదండి. సో చాలా మంది దగ్గర మేము చూస్తున్నాము, అసలు స్కీమ్స్ లిస్ట్ ఉంటుంది, 15 to 20 స్కీమ్స్ ఉంటున్నాయండి రకరకాలు. ఒకటేమో థెమటిక్ స్కీమ్స్ అంటున్నారు, తర్వాత ఏమో లార్జ్ క్యాప్ అంటున్నారు, కొంతమంది అయితే తెలియక గ్లోబల్ ఫండ్స్ లో కూడా పెట్టేస్తున్నారు. అసలు ఆ గ్లోబల్ ఫండ్స్ వీళ్ళు మానిటర్ చేసేది ఎప్పుడు, అవి కొనేది ఎప్పుడు? సో దీస్ ఆర్ ఆల్ ఇది కొంచెం తగ్గించుకోవాలండి. ఇలాంటి మల్టిపుల్ SIPs ఇన్ని లేకుండా కొంచెం మనకి ఏవైతే సెట్ అవుతాయి అనేది మనకున్న అవగాహన బట్టి దాన్ని ఒక 5 to 6 స్కీమ్స్, లేదు అంటే మాక్సిమం 8, ఇంతకు మించి స్కీమ్స్ చేస్తే మానిటరింగ్ కి ఇబ్బంది అవుతూ ఉంటుందండి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ అనదర్ ఏంటంటే లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం ఎర్లీ ఏజ్ లో వాళ్ళు అయితే స్టార్ట్ చేయట్లేదండి. అంటే ద పీపుల్ హూ ఆర్ ఇంటూ 25-30 ఏజ్ లో ఉన్న వాళ్ళు అయితే అసలు ఈ SIPs వైపు రావట్లేదు. సో దెర్ ఆర్ అదర్ వేస్, వాళ్ళంతా స్పెండింగ్ వీటి మీద వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అంటే ఒక పర్సన్ ఏజ్ 25 ఏజ్, ఆయన యాన్యువల్లీ 60,000 అంటే పర్ మంత్ 5,000 SIP 10 years కి చేస్తే
10 years చేశారు, అలా వదిలేశారు, ఇంకా అక్కడ నుంచి ఆయన చేయడం ఆపేశారు. ఓకే, బట్ అట్ ద టైమ్ ఆఫ్ 60 ఆయన ఒక 60 ఏజ్కి వచ్చేటప్పటికి ఆయన అమౌంట్ 4 crores అబౌవ్ అవుతుంది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ 6 lakhs, ఎందుకంటే 60,000 per annum, 10 years అంటే 6 lakhs చేశారు ఆయన. బట్ హీ స్టార్టెడ్ ఎట్ 25. సో ఆయన రిటైర్మెంట్ అయ్యేటప్పటికి చూడండి 4 crores అవుతుంది. బట్ ఒక పర్సన్ చూడండి 35,000 అంటే 35 ఏజ్ దగ్గర స్టార్ట్ చేశారు, ఈ గాట్ లేట్ అండ్ 25 years చేశాడు కంటిన్యూస్ గా, అంటే అప్ టు 60 years వరకు పెడుతూనే ఉన్నాడు, ఎవ్రీ ఇయర్ 60,000. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ 15 lakhs చేశారు, బట్ ఓన్లీ 1.37 crore చేయగలిగాడు. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో, డిలే కాస్ట్ జస్ట్ 10 years డిలే వల్ల ఆయనకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 15 lakhs, పెట్టిన ఇయర్స్ 25 years, అంటే 35 నుంచి 60 years అంటే 25 years పెడుతూనే ఉన్నాడు, ఎవ్రీ ఇయర్ 60,000 అనేది. బట్ స్టిల్ హీ కుడ్ మేక్ ఓన్లీ 1.37 crores, వేరాజ్ ఈ పర్సన్ 25 years స్టార్ట్ చేసి ఓన్లీ 10 years చేసినా సరే ఆయన 4 crores. సో దిస్ ఈజ్ వాట్ ఏంటంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి, దెన్ ఓన్లీ యూ కెన్ సీ దిస్ కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది మీకు బాగా మీకు కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అందరూ కూడా ఈ రీసెర్చ్ అనేది ఏం చెయ్యట్లేదండి. అంటే రీసెర్చ్ అంటే అసలు ఫండ్ పెర్ఫార్మెన్స్, నిన్న రాధికా గుప్తా గారు కూడా ఎడెల్వైస్ CEO చెప్తూ ఉన్నారు, అందరూ కూడా 1 year రిటర్న్ చూస్తున్నారు. 1 year రిటర్న్ మనం చూస్తే 30%, 40% కూడా కనపడుతున్నాయి. సో వీ హ్యావ్ టు సీ అట్లీస్ట్ ఒక 5 years CAGR, ఒక 10 years CAGR పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఫండ్ మేనేజర్ ఎవరు, ఫండ్ మేనేజర్ ఆయన ఎక్స్పర్టైజ్ ఎలా ఉంది, వాటి గురించి కొంచెం రీసెర్చ్ చేయడము. తర్వాత మన గోల్స్ కి మనం తీసుకుంటున్న ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మన స్కీమ్ సెలెక్షన్ ఉంటుందా లేదా అనేది. అసలు ఫస్ట్ మనకి ఒక అంటే వే అనేది ఉంటుందండి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, స్కీమ్ కేటగిరీ అంటే మీకు చాలా ఉంటాయి, అంటే ఈక్విటీ ఉంది, తర్వాత డెట్ ఉంటుంది, అసెట్ ఎలొకేషన్ ఉంటుంది, తర్వాత లిక్విడ్ ఉంటుంది. సో ఇందులో ముందు మనం స్కీమ్స్ కేటగిరీ అయిపోయిన తర్వాత ఏఎంసీని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇవన్నీ ఏమీ ప్రాసెస్ గా అయితే జరగట్లేదండి, రీసెర్చ్ అయితే ఏమీ ప్రాసెస్ గా జరగట్లేదు. సో ఇది ఒక్కటి కొంచెం కరెక్షన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ పెర్ఫార్మెన్స్ ని కొంచెం పక్కన పెట్టి లాంగ్ టర్మ్ గా మీకున్న ఈ రిస్క్ ని కూడా మనం ఎంత రిస్క్ తీసుకోగలమో అది కూడా ఆలోచించి ఫైనల్ గా మనం ఒక తీసుకుంటే 15% CAGR అండి. అంత ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, 30%, 40%. ఇవి 2-3 years రిటర్న్స్ చూసి మీరు మీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అంత పెట్టుకోకండి. ఎవరైనా CAGR మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 10 years ఉంటున్నారు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మోడరేట్ గా ఒక 15% అనేది మీరు పెట్టుకుంటే మీకు ఈజీగా అనేది గోల్ కి రీచ్ అవ్వగలుగుతారండి. ఆ తర్వాత స్టెప్ అప్ చేయడం మర్చిపోతున్నారు. అంటే నేను ఒక 3 years నుంచి 4 years నుంచి SIP ఒక 10,000 చేస్తున్నాను, అట్లీస్ట్ 1,000 పెంచాలి కదా, ఎందుకంటే సాలరీ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే కొంచెం స్టెప్ అప్ చేయడం అనేది అసలు మర్చిపోతున్నారు. మీరు ఒక 10,000 స్టార్ట్ చేస్తే అది 5 years వరకు 10,000 ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అందరూ డైరెక్ట్ గా చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నారు అనుకోండి, మీకు కాల్ చేస్తారు, ఏంటి సార్ ఎప్పటి నుంచో మీరు 10,000 చేస్తున్నారు, కొంచెం ఇంక్రీజ్ చేయండి అని. బట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళు ఓన్ గా చేయడం వల్ల అసలు చెప్పే వాళ్ళే లేరు. సో మేమేం చెప్తున్నామంటే మీరు ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే చాలా వరకు మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి స్కీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నిన్న మాకు ఒక క్లయింట్ అలానేనండి, అంటే ఒక 10 SIPs ఉన్నాయి, అన్ని కూడా జిగ్జాగ్ గా ఉన్నాయి. ఒకటేమో స్మాల్ క్యాప్ ఉంది, తర్వాత గోల్డ్ స్కీమ్ ఉంది, ఒకటేమో గ్లోబల్ స్కీమ్ ఉంది. అసలు లేదంటూ ఏం లేదు, వచ్చిన ప్రతి NFO లో కూడా ఆయన ఒక స్కీమ్ లో ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ మిస్టేక్స్ పీపుల్ ఆర్ డూయింగ్ అండి. సో ఇవన్నీ మీరు కరెక్ట్ చేసుకుంటూ ఈ SIPని కానీ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. SIP అంటే ఏమనుకుంటారంటే ఒకసారి స్కీమ్ సెలెక్ట్ చేసిన తర్వాత 10 years వరకు వదిలేయటం. మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఆ స్కీమ్ అనేది ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, దాన్ని ఏమైనా చేంజెస్ ఏమైనా అవసరం ఉంటుందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ అవసరమైతే ఆ స్కీమ్ ని కూడా మార్చుకోవాలండి. ఇట్ ఈస్ నాట్ లైక్ SIP ఫర్ ఎవర్ అనేది కాదు, ఇది మంచి స్కీమ్ అంటే అది ఫర్ ఎవర్ కాదండి. సో దే నీడ్ టు చేంజ్ ద SIPs ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పెర్ఫార్మెన్స్ లేకపోతే చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సో ఆల్ దోస్ థింగ్స్ అండి. ఇవన్నీ ఇంకా మీకు కష్టం అనిపిస్తే బెటర్ యూ అప్రోచ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. వాళ్ళే ఈ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసేసి మీకు STP చేసి స్కీమ్ సెలెక్షన్ చేసి పర్ఫెక్ట్ గా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఇన్ SIP ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.